హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2 ఏదైతే ఉందో ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేసిన పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న సిలబస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2 2024 అనేది మనకి ఏ రోజు అంటే 15th మే రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో మనకి చూస్తే ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి ఇన్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ప్రీవియస్గానే. సో మనం ఒకసారి పోస్ట్ గురించి చూద్దాం. ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ ఉన్నాయి, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ 2 ఉన్నాయి. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో వచ్చేసి ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ E&M ఉంది, E2 గ్రేడ్ది. దీని క్వాలిఫికేషన్ ఏమని ఇచ్చారు అంటే BE కానీ బీటెక్ కానీ ఆర్ BSc ఇంజనీరింగ్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ రెగ్యులర్లో చేసి ఉండాలి. ఎందులో అంటే ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్లో కానీ చేసి ఉండాలి అని చెప్పారు మనకి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ పోస్ట్ యొక్క సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ద సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ ట్రైనీ E&M E2 గ్రేడ్ ఎక్స్టర్నల్ అవుతుందో దానికి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2 2024 మనం ఇందాక చూసిన నోటిఫికేషన్ది. ఓకే, సో మనకి సేమ్ ఇందులో కూడా యాజ్ ఇట్ ఈజ్ అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 1 2024లో ఎలా అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఇచ్చారో సేమ్ ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2లో కూడా మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు ఉన్నాయి. ఇందులో కూడా పార్ట్ 1 ఏంటి అంటే సబ్జెక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద పోస్ట్, ఈ పర్టికులర్ పోస్ట్కి రిలేటెడ్ అయిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్ట్ 1లో మెన్షన్ చేయడం జరిగింది. పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ గురించి, జనరల్ అవేర్నెస్ వాటి గురించి ఉంది. మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ 1లో వచ్చేసి సబ్జెక్ట్స్ చూద్దాం మనం. దేనిది అంటే మేనేజ్మెంట్ ట్రైనీ E&M యొక్క సిలబస్ ఇది. ఓకే, సో పార్ట్ 1లో వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అన్న స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అన్న సేమ్ అది. నెక్స్ట్ కైనమాటిక్స్ ఆఫ్ మెషినరీ, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్, ప్రొడక్షన్ టెక్నాలజీ, మెషిన్ టూల్స్ అండ్ మెట్రాలజీ, థర్మోడైనమిక్స్, స్టీమ్ పవర్ అండ్ జెట్ ప్రొపల్షన్, IC engines and gas turbines, prime movers for automobiles, heat transfer, fluid mechanics and hydraulic machines, design of machine elements and machine design, CAD or CAM, finite element methods, management science and productivity, electrical circuit analysis, electromagnetic fields, electrical machines, power system protection, power system operation and control, electrical distribution systems, utilization of electric energy storage systems, measurements and instrumentation, digital electronics, power electronics, analog electronic circuits, control systems, microprocessors and microcontrollers, digital signal processing, power electronic applications to renewable energy systems. ఇవన్నీ కూడా మనకి పార్ట్ 1లో ఉన్న సబ్జెక్ట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పోస్ట్. మీరు ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు సిలబస్ కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ చూస్తే అందులో డయోడ్ అండ్ బైపోలర్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్స్ గురించి, FET సర్క్యూట్స్ గురించి, మల్టీ స్టేజ్ అండ్ పవర్ యాంప్లిఫైయర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్, ఆపరేషనల్ యాంప్లిఫైయర్స్ వీటి గురించి చదువుకోవాలన్నమాట. సో మెయిన్ సబ్జెక్ట్స్ నేమ్స్ ఇచ్చారు, అందులో ఉన్న సబ్ పార్ట్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో యూ కెన్ గో త్రూ దిస్. ఓకే, మీ సబ్ పార్ట్స్ అన్నీ చూసుకొని అవి చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్. అందులో మనకి జనరల్ నాలెడ్జ్ ఉంది, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్. ఈ 5 కూడా మనకి పార్ట్ 2లో ఉన్నాయి. ఓకే, ఈ పార్ట్ 2 వచ్చేసి అన్నిటికీ కామన్గా ఉంటుంది, పార్ట్ 1 మాత్రమే వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మనకి మేనేజ్మెంట్ ట్రైనీ E&Mకి సంబంధించిన సబ్జెక్ట్స్. ఓకే, సో యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ సబ్ టాపిక్స్ కూడా చూసుకొని యూ కెన్ గో త్రూ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.